నైజీరియాలో విషాదం నెలకొంది. 200 మందితో వెళ్తోన్న పడవ నదిలో బోల్తాకు పడింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా మరో 100 మంది వరకు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతోన్న పడవ నైజర్ నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా మరో 100 మందికి పైగా నదిలో గల్లంతయ్యారు. నీటిలో తప్పిపోయిన వారిలో అత్యధికంగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న తెల్లవారుజామున కోగి రాష్ట్రం నుంచి పొరుగును ఉన్న నైజర్కు పడవ బయలుదేరింది. ఈ సమయంలో ఘటన జరిగిందని నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ప్రమాదానికి గురైన పడవ ప్రయాణికులను స్థానిక ఫుడ్ మార్కెట్కు తరలిస్తోందని తెలిపింది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో పడవలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి నిర్దిష్టమైన కారణమేదీ తెలియలేదు. కానీ ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని నదిలో నుంచి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నైజీరియాలో రోడ్డు రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో అక్కడి ప్రజలు ట్రాన్స్పోర్ట్కు ఎక్కువగా పడవల్ని ఆశ్రయిస్తారు. ఇదే అదనుగా భావించే పడవ ఓనర్లు పరిమితికి మించి ప్రయాణికుల్ని తీసుకువెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో నైజీరియాలో ఇలాంటి పడవ ప్రమాదాలు సాధారణమైపోయాయి.